Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. యంగ్ ఏజ్లో కూడా చాలా నీరసంగా ఉండడం, బద్ధకంగా అనిపించడం. సపోజ్ 25 to 30 years బిలో ఉన్న వాళ్ళు కూడా, 20 years బిలో ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న పనులకి అలసిపోతూ ఉంటారు. ఆఫీస్ నుంచి రాగానే బ్యాగ్ విసిరేయడం, పిల్లలు కూడా టీవీ చూడడం, లేకపోతే చిన్న ఇంట్లో ఏ పని చేసినా కానీ అమ్మ నా వల్ల కాదు, నేను టైర్డ్ అయిపోయాని చెప్తూ ఉంటారు. మరి ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ మనకు ఉండాలి, చక్కగా పని చేసుకోవాలి, చదువుకోవాలి, పిల్లలైతే మంచిగా ఆడుకోవాలి అంటే ఎలాంటి ఆరోగ్యమైన అలవాట్లను మనం హ్యాబిటేట్ చేసుకోవాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. చిన్న చిన్న పిల్లలు కూడా నాకు పని చెప్పొద్దమ్మా, నాకు చాలా అలసటగా ఉంది, నేను చాలా అలసిపోయాను అంటూ ఉంటారు. సరే, మార్నింగ్ నుంచి కూర్చొని క్లాసెస్ విన్నా కూడా ఒక గంట రెస్ట్ తీసుకుంటే తర్వాత అయినా యాక్టివ్గా ఉండొచ్చు. బట్ పెద్దవాళ్ళు అదే చెప్తున్నారు, 30 బిలో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, పిల్లలు అదే చెప్తున్నారు. యాక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి సార్ డే అంతా? అంటే ఇక్కడ మెయిన్ అనేక వీడియోలో చెప్పానమ్మా, ఈ క్వశ్చన్కి మళ్ళీ అదే ఆన్సర్ ఇక్కడికి వస్తుంది. ఎలాగా అంటే మనం భూమిని పూర్తిగా పాడు చేసామని అనేక వీడియోల్లో నేను చెప్తూ ఉంటానమ్మా. ఆ సాయిల్ అనే దాన్ని ఎప్పుడైతే పాడు చేసామో మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది క్యారెట్ తింటే ఇది ఉంటుంది, లేకపోతే ఇంకోటి తింటే ఐరన్ ఉంటుంది, ఇంకోటి తింటే కాల్షియం ఉంటుంది, పాలకూర తింటే కాల్షియం ఉంటుంది, ఇలా మనం చెప్తున్నాం అమ్మా. బీట్రూట్ తింటే ఇంకో మంచిది ఏదో గుణం ఉంటుందని. అవి ఏమీ లేవమ్మా. సాయిల్లో లేక, సాయిల్లో మనకు కావాల్సినవి ఏమీ కూడా భూమి ఇవ్వలేకపోతాను, పాడు చేసాం కాబట్టి. ఆహారం తింటే మనకేముంటుందమ్మా ఇంకా బాడీలో? గడ్డి అంటే ఏమి గడ్డిలోనే కొన్ని వాల్యూస్ ఉంటాయేమో. ఇంకా పండ్ల మీద పడే గడ్డిలోనే అన్ని వాల్యూస్ ఉంటాయి. మనం ఏదో చెప్పాలంటే పూర్వం గడ్డి కూడా పచ్చడి చేసుకునేవారు, అనేక రకాల గడ్డలు. అలాగే క్షామం అంటే ఆకలితో అలమటించేటప్పుడు తుంగగడ్డలు ఇలా పీకితే అమ్మా తెల్లగా ఎంత పొడుగుని వస్తుందమ్మా, చాలా తీగా ఉంటుంది. అవి తిని కూడా బతికిన రోజులు ఉన్నాయమ్మా. బెంగాల్ క్షామం అని అలాంటివి జరిగినాయి, గడ్డి పచ్చడి చేసుకోవడం. రాణా ప్రతాప్ సింగ్కే ఆయన భార్య గడ్డి పచ్చడి చేస్తుంది, ఏమీ దొరక్క. గరిగడ్డి అంటారు దాన్ని, గడ్డి చేసి ఆ పచ్చడి చేసి పెడదామని రొట్టెలు చేస్తే పిల్లలకు సరిపడే రొట్టెలు కూడా ఉండవు. ఒక్కొక్క రొట్టె అయినా తిని బతుకుతారని చేస్తే పిల్లి వచ్చి ఎత్తుకుపోతుంది, అడవి పిల్లి వచ్చి. అయ్యయ్యో. ఫస్ట్ టైము లాస్ట్ టైము రాణా ప్రతాప్ సింగ్ ఆ రోజు ఏడుస్తాడమ్మా. పిల్లలకు కూడా ఆహారం పెట్టలేని ఈ జీవితం ఎందుకు నేను అని అక్బర్కి లొంగిపోదామని అనుకుంటాడు, రాజీ చేసుకుందామని కౌరు పంపిస్తాడు. ఆకలి అనేది అంత ప్రమాదం అమ్మా. అంతటి మహానుభావుడు, అంత గొప్ప వీరుడు కూడా పిల్లల యొక్క ఆకలి చూసి తట్టుకోలేకపోయాడు. అందుకు ఆ గడ్డి పచ్చడి కూడా తినడానికి ఆ వేళ అవ్వలేదన్నమాట వాళ్ళకి. గడ్డి రొట్టి తిందాం అనుకున్నా. అంచేత మీరు గడ్డి అని అంత ఈజీగా తీసి పడేద్దామా. నిజంగా ఆ గడ్డిలోనే వాల్యూస్ ఉన్నాయి, మనం తినే ఆహారం కన్నానే ఎక్కువ వాల్యూస్. అందులో అనేక రకాల మెడిసిన్స్లో కూడా అవి వాడుతూ ఉంటాం. గడ్డి, అనేక రకాల గడ్డలు కూడా. చేత ఇప్పుడు మనం తినే దాంట్లో జీరో అమ్మ, ఏమీ లేదు మనం తినే దాంట్లో. ఫస్ట్ థింగ్ అదమ్మా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎండలోకి వెళ్ళకపోవడం. థర్డ్ వ్యాయామం లేకపోవడం. అదేవిధంగా ఈ విష పదార్థాలు, ఈ కెమికల్స్ తోడు కూడిన ఆహారం తినడం వల్ల, ఇన్ని కారణాల వల్ల మనకి నెక్స్ట్ ఏంటంటే ఫోన్లు, టీవీలు. పిల్లల ఫోన్లు, పెద్దవాళ్ళు టీవీలు, లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఫోన్లు. ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు సార్ ఇవన్నీ. దానివల్ల ఏమవుతుందమ్మా, ఆ రేడియేషన్ వల్ల వీళ్ళకి చిరాకులు పెరిగిపోవడం, అసహనం పెరిగిపోవడం, ఇరిటేషన్ పెరిగిపోవడం, వీటి వల్ల ఎవరు ఏం చెప్పినా వినకపోవడం, అది కూడా ఒక కారణం. నిజంగా ఓపిక లేక చేయకపోవడం కూడా కాదు. అది ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో మనం చూసే ఈ ఫోన్ కానీ ఇంకోటి కానీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుందేమో అని దాని మీద ఎక్కువగా అలవాటు పడిపోవడం. ఇన్ని కారణాల వల్ల కూడా బద్ధకంగా ఉంటున్నారమ్మా. న్యాచురల్గా అయితే శక్తి తగ్గింది చాలా. ఇమ్యూనిటీ తగ్గడం వల్లే అనేక రకాల ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి అమ్మా. శక్తి తగ్గడం అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడమే. ఆ ఇమ్యూనిటీ పెరగాలంటే వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలమ్మా. టైమ్లీ ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు కొంచెం ఆర్గానిక్ సాధ్యమైనంత వరకు, లేకపోతే మన పెరట్ ఉన్నవాళ్ళు పెరట్లో పండించుకోవడం, పల్లెటూరులో ఉన్నవాళ్ళు అయితే దొరుకుతాయి జాగ్రత్తగా చేసుకుంటే. ఆ విధమైన ఆహారం తీసుకున్నామా. కొంచెం బెల్లం, నువ్వులు లాంటివి, లేకపోతే మన మినువులు ఇలాంటివి, ఏది మినువుల్లో చక్కెర కలుపుకున్నాం, బెల్లం కలుపుకున్నాం, చక్కగా పాయసం కింద పెట్టుకుని తింటాం. రకరకాలు ఏ అయితే మనకి పూర్వకాలంలో తినే ఆహార పదార్థాలు ఉన్నాయో అటువంటివి తింటామమ్మా. వ్యాయామం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అమ్మా. దాని తర్వాత
ఏదైతే మనకి బలమైన ఆహార పదార్థాలు పూర్వీకులు తినేవారో అవన్నీ ఒక్కసారి పట్టించుకుంటే, ఇప్పుడు షుగర్ తినొద్దని కొంతమంది అంటున్నారు, బెల్లం తినొద్దని కొంతమంది అంటున్నారు, పాలు తాగొద్దని ఇంకొకళ్ళు అంటున్నారు. అవును. ఇప్పుడు అట్లీస్ట్ ఆ గడ్డి గురించి చెప్పాను కదమ్మా, ఆ గడ్డి తిని జంతువుల యొక్క పాలు తాగితే కూడా కొంత మినరల్స్ మన దాంట్లోకి వస్తాయేమో మన బాడీలో. అది కూడా ఆవు పాలు తాగితే చాలా బాగా పనిచేస్తాము. దేశీయ ఆవు పాలు నేను అదే తీసుకుంటానమ్మా. నాకు మరి ఆ డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆ గడ్డి తిన్న ఆవు ఇచ్చి పాలే మనకు ఉపయోగపడతాయేమో ఎక్కువగా. నాకైతే ఆ డిఫరెన్స్ కనబడుతుందమ్మా. నేను ఒక 2-3 నెలలు నేను ఆవు పాలు తాగితే డెఫినెట్గా ఒక 2 కేజీలు పెరిగిపోతాను. మళ్ళీ ఒక 2 నెలలు మానేసి మళ్ళీ తాగుతూ ఉంటాం. అంటే 2 నెలలోనే అంత చేంజ్ వచ్చిందంటే ఎంత ప్రోటీన్, విటమిన్, మినరల్స్ ఉన్నట్టు. అది నేను ఎంజాయ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానమ్మా అంత గ్యారంటీగా. కొంతమంది ఏమో పాలు తాగొద్దు అంటున్నారు. అసలు ఏం తినాలో ఏం తాగాలో కూడా జనానికి తెలియకుండా అయిపోయిందమ్మా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అంత డిఫరెన్స్ వచ్చిందనమాట. అలా కాకుండా మన శరీరానికి ఏది సూటబుల్, ఏ పళ్ళు పండుతాయి, ఏ కూరలు పండుతాయి, ఏ కూరలకి తక్కువ స్ప్రే చేస్తున్నారు, ఏ పళ్ళు తక్కువ స్ప్రే చేస్తున్నారు, మనం ఏది తింటే సేఫ్టీ. సపోజ్ పైనాపిల్ ఉందమ్మా, దానికి స్ప్రే చేయవలసిన పని లేదు, ఏదో కొద్దిగా ఎరువులు పెడితే పెట్టచ్చు, అటువంటి ఫ్రూట్ తీసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ దానికి తక్కువే ఉంటుంది స్ప్రేయింగ్. ఇలాగ ఏ అయితే మనకి రఫ్గా పెరుగుతాయో, అంటే నీళ్లు పెట్టినా పెట్టకపోయినా. కూరలు ఉన్నాయమ్మా, గుమ్మడికాయ, మామూలు గుమ్మడి, బూడిద గుమ్మడి, తెల్ల గుమ్మడికాయ ఉంది కదా, బూడిద గుమ్మడికాయ ఇప్పుడు విపరీతంగా తాగుతున్నారు జ్యూస్లు అందరూ కూడా. అది మంచిదేనమ్మా. బూడిద గుమ్మడికాయ అనేది ఒక అద్భుతం. దాంట్లో అనేక రకాల స్వీట్స్ ఆయుర్వేదంలోనే రాసి ఉన్నాయి. ఇప్పుడు ఆగ్రాపేట అని బూడిద గుమ్మడికాయతో చేసిన హల్వాయేనమ్మా, అది చాలా ఆరోగ్యకరం అనమాట. అది బెల్లంతో చేసుకోవచ్చు, పంచదారతోటి ఎలా తిన్నా కూడా బూడిద గుమ్మడికాయ పేడ అనేది, ఆగ్రా హల్వా అనేది చాలా ఆరోగ్యకరమైనది, మామూలు ఆరోగ్యం కాదు. దాన్ని తినొచ్చు. వీటికి స్ప్రేయింగ్ తక్కువ చేస్తారమ్మా, అవసరం ఉండదు. పాదుకు చేసినా కానీ కాయకి పెద్దగా స్ప్రే చేయరు, అవసరం ఉండదు. ఎక్కువగానే పండుతాయి కాబట్టి పండుతాయి కూడా, పెద్ద క్వాంటిటీలో పండుతాయి. ఒక కాయ తెచ్చుకుంటే 2-3 రోజులు ఇంట్లో చాలా మంది తినొచ్చు. గుమ్మడికాయ అయితే 10 రోజులు తినొచ్చు అనుకోండి. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఇంకోటి కానీ చూడండి, మీకు పంపుకిన్ మీద ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయి, హాట్లు ఉన్నాయి చూడండి. మనం పులిసైనా ఎగురైనా వండుకుంటాం తప్ప మ్యాక్సిమం చేస్తే కొద్ది మంది హల్వా చేస్తారు. ఇది ఎల్లో గుమ్మడికాయలు ఉంటాయి కదా, పెద్ద గుమ్మడికాయలు పంపుకిన్. మరి దాంతో అదే ఫారినర్స్ చూడండి, కేక్ చేస్తారు, దాంతో మఫిన్స్ చేస్తారు, మన రొట్టెలేగా చేస్తారు, ఎన్నో రకాలు, ఒక 50-60 రకాలు వాళ్ళు సంవత్సరానికి సరిపడి దాచుకుంటారు. వాటి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే దాని మీద వంటలు కూడా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. అంత మంచిగా మామూలు గుమ్మడికాయ వాడుకుంటారమ్మ. అదే గుమ్మడికాయ పచ్చికాయ తింటే మళ్ళీ పచ్చిమమ్మ మనకి ఆయుర్వేదంలో తినకూడదు. ముగ్గిపోయింది చక్కగా తినొచ్చమ్మా, దానికి పద్యం లేదు. దానికి గుమ్మడి ఇత్తనాలు కూడా ఎంతో వండర్ఫుల్ ఫుడ్ అని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గుమ్మడికాయ ఇత్తనాలు తింటున్నారు కదా. మరి ఎంత మంచిదమ్మా గుమ్మడికాయ. అటువంటివి మనం తినం. పూర్తిగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్లనే ఏ సమస్య వచ్చినా, నిజంగా చెప్పాలంటే అది కరెక్ట్. మన ఆహారం అలవాట్లు మారిపోవడం అంటే, ఇక్కడ మన ప్రాంతంలో నేను ఎన్నో వీడియోలు చేసి చెప్పానమ్మా. కృష్ణా నది పక్కన ఉన్నారు, కృష్ణా జిల్లా వాళ్ళు కృష్ణా వాటర్ తాగుతారు. ఆ భూమిలో ఆ వాటర్ ద్వారా పండిన ఆహారం తింటారు, ఆ గాలి వాళ్ళు పీల్చుకుంటారు. అది వాళ్ళకి సూటబుల్ అమ్మ. వాళ్ళు ఎక్కడో కాశ్మీర్ యాపిల్ తినక్కలేదు, లేకపోతే ఇంకో చోట వచ్చిన కివీ తినక్కల, ఇంకో చోట నుంచి వచ్చిన గ్రేప్ తినక్కలేదు. ఇవన్నీ ఏంటంటే మనకి షోక్ అయిపోయిందమ్మా. అంటే ఏదో నేను అమెరికా నుంచి వచ్చిన యాపిల్ తింటున్నాను, ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కివీ తింటున్నాను, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన గ్రేప్ తింటున్నాను, ఈ మనం చెప్పుకోవడానికి తప్ప నిజంగా చెప్పాలంటే ఆ భూమిలోని, ఆ గాలిలోని, ఆ నీళ్ళలోని పండి అమ్మాయి అది మన బాడీలో ఉండదు కదా. మరి మన ఏరియాలో ఉన్న జాంకాయ తినండి, మన ఏరియాలో ఉన్న బొప్పాసి పండు తినండి, ఒక ఉసిరికాయ తినండి, ఒక నేరేడు పండు తినండి, ఒక పనస పండు తినండి, అలా అన్నమాట. ఇది మానేసి మనం ఎక్కడో పండినే తెచ్చుకొని తినవలసినంత అవసరం లేదమ్మా నిజం చెప్పాలంటే. ఆ విధమైన ఆహారం కనుక మనం తీసుకుంటే ఈ వీక్నెస్ నుంచి కానీ ఇంకోటి కానీ, పూర్వకాలం ఎలా ఉండేది అంటేనమ్మా, వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. ఆల్మోస్ట్ ఏదో ఒక గేమ్, నైట్ సందరడ్డగా కబడ్డీ ఆడుకోవటం, ఇంకోటో ఏదో ఏడు పెంకులాట అని, బంతాట ఆడుకోవడం, పగలంతా బ్యాడ్మింటన్ అని, షటిల్ అని, ఎక్కువ కబడ్డీ ఆడేవారమ్మ. చాలా బలంగా ఉండేవారు అప్పట్లో. లేకపోతే ఉప్పాట అని ఉండేది, అంత ఎక్కువ పరిగెత్తేవారు. ఇలాగ అనేక రకాల గేమ్స్ ఉండి, లేడీస్కి ఉండి, జెంట్స్కి ఉండి, అవి కంపల్సరీగా ఆడేవారు. సెలవులు వచ్చిన 2 నెలలైనా ఆడేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెలవులు అంటున్నారు, మళ్ళీ స్కూల్ ఓపెన్ చేస్తున్నారు.
మళ్ళీ స్కూల్ క్లోజ్ చేస్తారు, ఈ 2 నెలలకు సరిపడి వర్క్ ఇచ్చేస్తున్నారు. ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాల మూటలమ్మ. అప్పట్లో అలా ఉండేది కాదు. హ్యాపీగా ఇంక సెలవులు వస్తే సెలవులు, మళ్ళీ కొత్త క్లాస్కి వెళ్ళేదాకా వాళ్ళకి చదువు స్కూలు అనేది ఆలోచన ఉండేది కాదు. చక్కగా పొలాలమ్మట తిరుగుతా ఆ దొరికిన ఈ సీజనల్లో ముంజికాయలని, మామిడికాయలని, తేనె పట్లని, ఏ రకం ఉంటే ఆ రకం తింటా హ్యాపీగా గడిపేవారు ఆ జీవితాన్ని. అప్పట్లో ఏంటంటే ఇవన్నీ మర్చిపోయి చదువు అనే టెన్షన్ ఇంకోటి మర్చిపోయమ్మా, వాళ్ళకి కావాల్సినట్టుగా జీవితాన్ని గడపటం వల్ల బ్రెయిన్ ఎంటీ అయిపోతుందమ్మా. విపరీతమైన ఆరోగ్యం పెరుగుతుంది వాళ్ళ మీద, వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ గాల్పులో తిరగటం, పరిగెత్తడం, ఆ పొలాల్లో తిరగటం, ముళ్ళు గుచ్చుకోవడం, అవన్నీ జీవితం తెలుస్తుందమ్మా. అవన్నీ పూర్తిగా మనం మానేసి ఒక బ్రాయిలర్ కోల్డ్ లాగా వాళ్ళని పెంచుతున్నాం మనం. దానివల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకునే శక్తి వాళ్ళలో ఉండలేదు, చాలా సెన్సిటివ్గా అయిపోతున్నారు. ఇదేంటంటే జీవన విధానం మారాలండి. మారితే కనుక తప్పనిసరిగా స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇదండి, మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకొని, ఆహారపు అలవాట్లని మార్చుకొని, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు ఇంత లేజీగా ఉంటున్నాము, ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయని బాధపడుతున్నాము, మన రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం ఎలాంటి ఆహారం తింటే మంచిది, లోకల్ ఫుడ్ తింటే మంచిది, నువ్వులు కానీ బెల్లం కానీ కలుపుకొని తినడం, మినప సున్నుండలు తినడం, ఇలాంటివి పిల్లలకి అందిస్తూ ఉంటే కొంచెం యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవన్నీ మైదాతో చేస్తారు కాబట్టి మేబీ అది డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టచ్చు. దానివల్ల కూడా మనకి బద్ధకంగా ఏ పని చేయకపోవడం, ప్రొడక్టివిటీ లేకపోవడం కూడా జరగచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలను అయితే పాటించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.